సన్‌షైన్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి స్టూడియోలో మనతో పాటు ఉదయ్ కల్లూరి గారు ఉన్నారు. అతను టీనేజ్‌లో ఉన్నప్పుడండి తెలుగు ఈవెంట్స్‌లో పెర్ఫార్మన్సెస్ చేసేవారు. ఒక డాన్స్ సీక్వెన్సెస్ కానీ, డాన్స్ సాంగ్స్ కానీ, ఆహ్, అక్కడ కొరియోగ్రఫీని ఇతను ఇక్కడ లోకల్‌గా అడాప్ట్ చేసి ఒక కొత్త ఫ్లేవర్ పట్టుకొచ్చి చేసేవారు. బట్ ఏంటంటే అండి, చాలామంది అక్కడ స్టార్ట్ చేస్తారు. ఒక 2, 3 పెర్ఫార్మన్సెస్ స్టేజెస్ మీద ఇస్తారు. తర్వాత గో ఔట్ ఆఫ్ ది స్టేజ్ అనమాట. అంటే మన ఉదయ్ కల్లూరి గారు ఏం చేశారు, అక్కడి నుంచి కంటిన్యూ చేసి తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశారు. తర్వాత హీ వెంచర్డ్ ఇంటూ యాక్చువల్లీ మేకింగ్ ఎ ఫీచర్ ఫిల్మ్ ఇన్ టొరంటో, ఒక తెలుగు ఫీచర్ ఫిల్మ్ లాగా. సో ఇది రిమార్కబుల్ జర్నీ. సో చెప్పండి ఉదయ్ గారు, మీ జర్నీకి మీ మోటివేషన్ ఏంటి చెప్తారా? అంటే మోటివేషన్ అంటే చెప్పాలంటే బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అన్నా, ఫిల్మ్ మేకింగ్ అన్నా, యూనో ఈవెన్ నాట్ జస్ట్ ద ఆన్ స్క్రీన్ వర్క్, ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్, లైక్ కంప్లీట్లీ ఫ్రమ్ కాస్టింగ్ దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ, లైక్ ఎండ్ టు ఎండ్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఈజ్ లైక్ అ డ్రీమ్ ఫర్ మీ. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ డ్రీమ్? ఆ డ్రీమ్ ఎక్కడి నుంచి అంటే మా మదర్ నుంచి అని చెప్పాలి. యాక్చువల్లీ మా మదర్ ఏంటంటే షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ తను చిన్నప్పటి నుంచి నన్ను లైక్ డాన్సింగ్ లిటరలీ టాడ్లర్ ఏజ్ నుంచి నా డాన్సింగ్ని చాలా ఎంకరేజ్ చేసేది. చేసి షీ యూస్ టు సే దట్ డాన్స్ అంటే ఊరికే స్టెప్లు వేసేసి చేయడం కాదు, నువ్వు ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి, నీ ఎక్స్ప్రెషన్స్ తోటి నీ డాన్స్ అనేది నీ హార్ట్ నుంచి రావాలి, లైక్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఏదో బాడీ ఊపేసి స్టెప్స్ చేసామని కాకుండా అది ఉండాలి, రిథమిక్గా మూమెంట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఆ సాంగ్ నువ్వు ఎంత ఎంజాయ్ చేసి పెర్ఫామ్ చేస్తావో అది కనిపిస్తుంది. అది అలా చేయాలని మై మదర్ వాజ్ మై ఫస్ట్ టీచర్ యాక్చువల్లీ. టు దాన్ని అభినయం అంటారు కదా మన క్లాసికల్ డాన్సింగ్లో కూడా, దాంతో చేయాలి, అప్పుడు నీకు బిగ్గెస్ట్ రీచ్ అండ్ ఆల్సో యూ విల్ ఆల్సో ఎంజాయ్ డాన్సింగ్. ఇట్ వోంట్ బీ లైక్ జస్ట్ అ ఫిజికల్ వర్క్అవుట్, బట్ ఇట్ విల్ బీ లైక్ మోర్ యూ డాన్సింగ్ విత్ యువర్ హార్ట్ అన్నట్టుగా ఉంటుందని. దట్ వాస్ మై మోటివేషన్. అలా అక్కడి నుంచి డాన్స్ చేస్తూ దెన్ ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ టు యాక్టింగ్. దెన్ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. లైక్ యూ సెడ్, ఫీచర్ ఫిల్మ్ ముందు నేను చాలామంది కెమెరా ఆర్ట్ మెన్కి, సినిమాటోగ్రాఫర్కి, వాళ్ళ బిజినెసెస్కి కోసమని నేను కొన్ని కవర్ సాంగ్స్ చేసేవాడిని నా టీనేజ్ అండ్ 20s. దాంతో నాకు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సాంగ్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళ బిజినెస్కి హెల్ప్ చేయడానికి ఐ డెడ్ లాట్ ఆఫ్ మన మూవీ సాంగ్స్ అన్ని కవర్స్ చేయడం, అలా ఎంకరేజ్ అయ్యి అప్పుడు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఫైనల్లీ అప్పటికి నేను మూవీస్లో కూడా చాలా అప్లై చేసేవాడిని, కాస్టింగ్ కాల్స్కి వాటికి. అప్పుడు బాగా యాక్టివ్గా కాస్టింగ్ కాల్స్ టొరంటోలోనా? ఇండియాలో టాలీవుడ్ కాస్టింగ్ కాల్స్. అప్పుడు ఐడల్ బ్రెయిన్ ఒక వెబ్సైట్ ఉండేది. ఆ వెబ్సైట్లో కాస్టింగ్ కాల్స్ పడుతూ ఉండేది. శేఖర్ కమ్లా గారి హ్యాపీ డేస్ కూడా పడింది దాంట్లో. నేను ఆల్మోస్ట్ ఫైనలైజ్ కూడా అయ్యాను. సో కానీ అప్పట్లో మా పేరెంట్స్ ఇంజనీరింగ్ చేయకుండా, చదువుకోకుండా వీళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తారంటే కాలేరు కొడతాను. సో అలాగా మా మదర్ ఏమో, నువ్వు ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత నువ్వు నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, బట్ డిగ్రీ మాత్రం ఉండాలి అంటే, అప్పుడు నేను ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ దాకా వెళ్ళి అన్ని వదిలేస్తుంటే నాకు బాధ, ఇంకా చాలు కాస్టింగ్ కాల్స్ మానేద్దాము ప్రస్తుతానికి, లెట్స్ ఫినిష్ స్టడీస్ అని నేను ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నా ఫైనల్ ఇయర్లో కూర్చుని రాసిన స్క్రిప్ట్ ఆ రామసక్కన్ రాకుమార్, నా ఫస్ట్ మూవీ. అందుకే కొంచెం ఇప్పుడు నాకు చూస్తే నాకే నవ్వుస్తూ ఉంటుంది కొంచెం. ఆ టైంలో నా మైండ్ సెట్, ఆ టైంలో కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్, దాన్ని బట్టి రాసిన స్క్రిప్ట్ అది. సో లిటరలీ అది కూడా నా లైఫ్లోంచి రాశాను. బికాస్ ఐఎమ్ నాట్ అమెరికన్ బార్న్, సో ఐ వాజ్ బార్న్ ఇన్ ఇండియా, ఐ కేమ్ హియర్ యాజ్ అన్ ఇమిగ్రెంట్. సో నేను పడిన కల్చర్ షాక్, నేను చూసిన కల్చరల్ షాక్ నా హై స్కూల్లో, యూనివర్సిటీలో, దాని మీద రాసిన స్క్రిప్ట్ ఫస్ట్ మూవీ. సో అది అలా మూవీ దాకా వెళ్ళింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు స్క్రిప్ట్ రాయటము అని చూస్తున్నప్పుడు మీరు వేరే డైరెక్టర్స్ రీసెర్చ్ చేశారా, లేకపోతే స్క్రిప్ట్ ఫార్మాట్, లేకపోతే ఎటువంటి ఇన్స్పిరేషన్స్ మీరు రీసెర్చ్ చేశారు? యాక్చువల్లీ స్క్రిప్ట్ ఫిల్మ్ మేకింగ్లో డైరెక్షన్ పక్కన పెడితే ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఇట్స్ అ వెరీ స్టూడియస్ జాబ్. లైక్ చాలా కాన్సన్ట్రేషను, బోలంత పేషెన్స్ కావాలి.
యాక్చువల్లీ నేను ఒక మెయిన్లీ నా ప్యాషన్ గోల్ యాక్చువల్లీ యాక్టింగ్ మీద. బట్ ఇది ఏంటంటే నాకు చాలా ఇది ఎంత అట్లా అనిపించిందంటే వెరీ టఫ్ జాబ్ అనిపించేది నాకు. ఎందుకంటే లైక్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ వన్ స్పాట్, కాన్సన్ట్రేట్ అండ్ లిటరల్లీ రైట్ ఎవ్రీ సింగిల్ డైలాగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ దన్ ఎంటైర్ 2.5 hours ఫిలిం. అది ఎంత కష్టం అంటే అది పైగా దానికి ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, స్టోరీ బోర్డ్ ఉండాలి. సో ఇవన్నీ నేను ఒక మనిషి ఇన్ని రకాల క్యారెక్టర్స్ మైండ్ లో పెట్టుకుని వాళ్ళ మైండ్ లోంచి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ నుంచి వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆలోచించి ఒక మనిషి రాయాలి. ఇప్పుడు నేను చదివింది ఏంట్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ప్రొడక్షన్స్ లో వాళ్ళు ఓవరాల్ స్క్రిప్ట్, బ్రాడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది. దెన్ దే విల్ హైర్ ఒక 20-30 స్క్రిప్ట్ రైటర్స్ టు యాక్చువల్లీ ప్లాట్ ఈచ్. ఇప్పుడు ఆ 20-30 చేసేది మీరు ఒక్కరే చేశారు. అసలు హాలీవుడే కాదు, టాలీవుడ్ కూడా చూస్తే స్టోరీ బోర్డ్ వేసేవాడు ఒకరు ఉంటారు, స్క్రిప్ట్ రైటింగ్ వేసేవాళ్ళు ఒకరు ఉంటారు, మళ్ళీ డైలాగులు రాసేవాళ్ళు ఒకరు ఉంటారు, స్క్రీన్ ప్లే జస్ట్ డైరెక్టర్ అంటే డైరెక్టరే మొత్తం చేసాడు. బేసికలీ ఇంతమంది ఉంటారు వెనకాల. అసలు ఒక పాట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నాను, దాంట్లో ఒక పాటకు కూడా వాళ్ళు స్టోరీ బోర్డ్ వేస్తారు. లిటరల్లీ ఒక సాంగ్ కూడా ఒక థీమ్లో అనుకుంటే ఈ షాట్ తర్వాత ఏ షాట్ రావాలి, అలాంటిది ఒక ఫీచర్ ఫిల్మ్కి మొత్తం స్క్రీన్ ప్లే రాయాలంటే ఇట్స్ వెరీ స్టూడియస్ జాబ్. అసలు నేను అదే రైటర్స్కి దండం పెట్టాలి, అంత పేషెన్స్ ఉంటే అట్లా రాస్తారని. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డైలాగ్ 2.5 hours ఆ కాంటెంట్ రాయడం అనేది దట్స్ ద హార్డెస్ట్ జాబ్ యాక్చువల్లీ. సో టు బి ఫ్రాంక్ నేను ఎలా రాశాను అంటే అదే నాకు ఒక 2 years పట్టింది. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు రోజు నేను గో ట్రైన్, గో బస్సుల్లో ట్రావెల్ చేసాను. ఇట్స్ వెరీ లాంగ్ ట్రావెల్. ఐ వాజ్ స్టూడెంట్ ఆబ్వియస్లీ, అప్పుడు డ్రైవింగ్ కారు అవన్నీ ఉంటుంది కదా. ఆ డ్రైవ్లో, ఆ ట్రావెలింగ్లో ఐ ఆల్సో డిడ్ కోఆప్ జాబ్ కూడా చేసేవాడిని. సో ఆ ట్రావెల్ చేస్తుంటే కూర్చొని డైలీ ఒక ల్యాప్టాప్ తీసుకుని దాంట్లో రాసేవాడిని స్క్రిప్ట్. అలాగా నాకు 1.5 years రాశాను స్క్రిప్ట్. ఇట్స్ వెరీ హార్డ్ జాబ్, దట్స్ ద మోస్ట్ పెయిన్ఫుల్ జాబ్. ఇప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ యాక్చువల్గా. ఫస్ట్ అసలు స్క్రిప్ట్ రాయటం అనేది దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెడికేషను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ ఉండాలి. అసలు రాయటం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అది రాసిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు డిడ్ యూ రిసర్చ్ అదర్ ప్రామినెంట్ ఫిల్మ్ మేకర్స్ మీరు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ఆర్ వాజ్ ఇట్ యువర్ ఓన్? అంటే నేను ఐ డోంట్ రియలీ లుక్ ఎట్ అదర్ స్క్రిప్ట్ రైటర్స్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ బికాస్ దెన్ నా ఒరిజినాలిటీ పోతుంది. సో నేనేంటంటే ఐ డోంట్ వాంట్ టు ఫస్ట్ నేను ఏమనుకున్నానో అది నేను తీయాలి, నా ఒరిజినల్గా ఉండాలి. బికాస్ ఐఎమ్ వెరీ కీన్. ఇప్పుడు నా పాటలు కూడా చూస్తే మీరు ఐ డోంట్ వాంట్ డూ కవర్ సాంగ్స్, మూవీ సాంగ్స్. ఐ వాంట్ బి ఒరిజినల్ అండ్ యూనిక్. సో అలా ఉండాలంటే మీరు వేరే వాళ్ళు చూస్తే మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. యూ విల్ ట్రై టు అందులోంచి మీరు కాపీ కొట్టాలనుకున్నా, లేకపోతే మీరు ఇన్స్పైర్ అవ్వాలన్నా, ఏమనుకున్నా సరే ఒకసారి చూస్తే మీకు మైండ్ వెంటనే అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ టు బి మోర్ స్పెసిఫిక్, what differentiates between a successful script and a normal script? What is the differentiating factor? Me experience, because you actually gone through the whole process. సో నా ఒపీనియన్లో సక్సెస్ఫుల్ స్క్రిప్ట్ అంటే టెంప్లెట్ ఉండకూడదు. ఇప్పుడు మన టాలీవుడ్లో ఏంటంటే బేస్డ్ ఆన్ కమర్షియల్ సెల్లింగ్ పాయింట్ అండ్ వాట్ మేక్స్ మోర్ మనీ, కమర్షియలీ సక్సెస్, బిగ్ సక్సెస్, మనీ కాన్సెప్ట్లో వాళ్ళకి ఒక టెంప్లెట్ వచ్చేస్తుంది. ఒక మూవీలో ఇంత కామెడీ, ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంత సాంగ్స్, ఒక ఐటమ్ సాంగ్, ఇన్ని ఫైట్లు, ఇంత హీరో ఎలివేషన్స్. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ వైలెన్స్ బాగా ఇష్టపడుతున్నారు ట్రెండ్, సో ఇంత వైలెన్స్ అమౌంట్. అలా ఉంటే మనకి ఇంత మార్కెట్ ఉంటుంది, ఇంత డబ్బు, అట్లా ఆలోచిస్తారు. నాకేంటంటే ఐ మీన్ ఆబ్వియస్లీ వీఆర్ నాట్ business minded when I make films. Why not? అంటే not right now at this phase I'm enjoying the art of film making. So నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫిల్మ్ లో ఒక మంచి మెసేజ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మరీ సుత్తి కొట్టినట్టు ఉండకుండా somebody should fund you. Entertainment కూడా ఉండాలి. No, you're right. The whole purpose is, after initial గా కొన్ని రోజులు కావాలంటే ఫస్ట్ ఫిల్మ్ కావాలంటే మనం ఒక నోబుల్ ఐడియలిస్టిక్ కాన్సెప్ట్ ఐడియలిస్టిక్ గా చేయొచ్చు. బట్ సబ్సిక్వెంట్లీ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇట్ హ్యాస్ టు జనరేట్, also sell. Yeah, of course. That's a very good point. Maybe that's where I'm lacking right now. That's probably what's causing the problem, right? So see, selling point వేరు, ఇప్పుడు అందుకనే మంచి సినిమాలకి
హిట్ సినిమాలు ఉండవు అవి ఏంటంటే అవార్డ్ విన్నింగ్ సినిమాలు అవుతాయి కానీ వాడికి డబ్బులు పెద్దగా వచ్చి బ్లాక్ బస్టర్లు అయ్యి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ఆస్కింగ్. వాట్ ఈస్ దట్ డిస్క్రైబ్స్ ఇప్పుడు ఈ మూవీ ఇది హిట్ అయింది, ఈ మూవీ ఇది హిట్ కాలేదు. వాట్ మీ ఒపీనియన్ లో వాట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్? సో టు మీ ఆ మూవీ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, డబ్బులు ఇంత సక్సెస్ అయింది అంటే కనుక దట్ డజంట్ మీన్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ టు మీ. అది కాదు నేను అడగటం. వాట్ ఈస్ ద డిఫరెన్షియేట్, దేని వల్ల అది సక్సెస్ అవుతుంది, దేని వల్ల ఇది సక్సెస్ కావాలి? కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ సెల్లింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు లైక్ ఐ సెడ్, ఐ మెన్షన్ బిఫోర్. సో ఇప్పుడు ఈ పాటలు బాగుంటాయి, యాక్షన్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారుతుంటుంది. ఒకప్పుడు మీ జనరేషన్లో అప్పుడు మీరు చూస్తే ఆ టైంలో ఆడియన్స్ సాహిత్యం ఎక్కువ ఇష్టపడేవారు, వాల్యూస్ విలువలు ఎక్కువ ఇష్టపడేవారు. విశ్వనాథ్ గారి సినిమాలు అంటే అప్పుడు పెద్ద క్రేజ్ ఉండేది. లైక్ ఆయన మన ఆర్ట్ గురించి అలా చేసేవారు. ఇప్పుడు if you fast forward to the current trend right now that's going on right now is violence. If you see a lot of action oriented movies, like ప్రతి సినిమాలోనూ చాలా వైలెన్స్ చూపిస్తుంది. వైలెంట్ హీరో క్యారెక్టర్ అంటే కొంచెం నెగటివ్ షేడ్స్, గ్రే షేడ్స్ ఉన్నట్టు చూపిస్తారు, అలా ఇష్టపడుతున్నారు. సో ఆడియన్స్ కి ఏంటంటే ఎప్పుడు మారుతుంటుంది. ఆడియన్స్ దే ఇష్టాలు కానీ ట్రెండ్ కానీ జనరేషన్స్ మారుతుంటే వాళ్ళు ఆబ్వియస్లీ లైకింగ్స్ కూడా మారుతాయి కదా. సో అలాగా when the director or a filmmaker hits that point, then the movie is a hit. Right? So blockbuster, yeah, because it's more collections of people like we are just discussing, okay? When we hit that point అని చెప్పారు, వైలెన్స్ బేస్ చేసే లేకపోతే ఈ ఫార్ములా బేస్ చేసే ఒక 3-4 డైరెక్టర్స్ తీస్తున్నారు, అయినా ఒక్క డైరెక్టర్ మూవీ మటుకు హిట్ అవుతుంది. అది ఎందువల్ల అంటారు? అంటే లైక్ అగైన్ ఆబ్వియస్లీ there's also many factors in filmmaking. ఆర్టిస్టులు, రైట్, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ టాలెంట్ ఆల్సో మేక్స్ ఎ హ్యూజ్ రోల్. అండ్ లైక్ ఐ సెడ్, మ్యూజిక్ అనేది ఒక పెద్ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తను చేసిన 10 ఆల్బమ్స్లో ఒక ఆల్బమ్ పిచ్చిగా వెళ్ళిపోతుంది, రీచ్ అవ్వదు. సో కొన్ని మూవీ సిర్ఫ్ ఇండియాలో ఏంటంటే ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే పాటల కోసం కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మూవీస్లో ఒక పాట హిట్ అయిందంటే వెళ్ళాలి రా సినిమా చూడాలి, పెద్ద స్క్రీన్లో ఆ పాట చూడాలి, డాన్సులు కానీ. సో ఇట్స్ ఆల్ లైక్ ఇట్ బ్లెండ్స్ ఇన్. Like if you look at Pushpa, like it became national, international success. But our cinema mein chuste, it's not like, something crazily unique that you have never seen in your life or alanti scripting adadi. We have seen such movies where hero rises from literally the bottom to the biggest level. But again, it's a screenplay magic, Pushpa. Like the way characterization gani, songs కానీ అందులో DSP ఇచ్చిన songs కానీ, అండ్ దానివల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ మూవీ. బట్ ఆ మూవీలో ఇంత ఉందా అంటే ఇట్స్ జస్ట్ నార్మల్. అంతకన్నా మంచి సినిమాలు, అంతకన్నా మంచి స్క్రిప్ట్ రైటింగ్ ఉన్నవి మూవీస్ కానీ, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కానీ, థ్రిల్లర్స్ కానీ చాలా ఉన్నాయి. బట్ కమర్షియల్లీ దిస్ మూవీ వెంట్ నెక్స్ట్ లెవెల్. దట్స్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐమ్ ట్రైయింగ్ టు ఆస్క్. ఇప్పుడు వెన్ యూర్ మేకింగ్ యువర్ నెక్స్ట్ ప్రొడక్షన్ మీరు చేస్తున్నప్పుడు ఈ 2 ఛాలెంజెస్ని, ఒకటి బీయింగ్ క్రియేటివ్, ఒకటి హ్యావింగ్ ఎ గుడ్ స్క్రిప్ట్, ఒకటి గివింగ్ ఎ మెసేజ్, రెండవది మేకింగ్ ఇట్ అండ్ కమర్షియలీ సక్సెస్ఫుల్ మూవీ, ఈ రెండింటికి ఎలా బ్రిడ్జ్ చేద్దాం అనుకుంటున్నాను? సో నేను ఆ రేంజ్కి వెళ్ళాలంటే దెన్ ఐ హ్యావ్ టు గో ఫుల్ ఫ్లెజ్డ్, అంటే మొత్తం దిగిపోవాలి దాంట్లో. సో ఐఎమ్ మేకింగ్ అట్ టాలీవుడ్ లెవెల్ ఫుల్ ఫ్లెజ్డ్ ఆల్ అవుట్ ఫిల్మ్. సో ఇండియా వెళ్ళి లైక్ ఐ హ్యావ్ టు గెట్ లైక్ అ ప్రాపర్ హైర్డ్ టాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ కంప్లీట్లీ ఫిల్మ్ లైక్ బేసిక్లీ టాలీవుడ్ ఫిల్మ్. అలా చేస్తే కనుక దెన్ ఐ కెన్ లుక్ ఎట్ ఓకే కమర్షియల్గా ఇది ఎంతవరకు నా ప్రొడ్యూసర్స్ కానీ మనీ తీసుకురాగలదని. నేను ఇక్కడ లోకల్గా చేసినప్పుడు లేకపోతే నా ఓన్ ప్రొడక్షన్లో చేసినప్పుడు టు రీచ్ దట్ లెవెల్ యూ నీడ్ ఎ వెరీ హెవీ బడ్జెట్. లైక్ లిటరలీ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ₹1 కోటి ఉంటే యూ కెన్ డూ ఎ డీసెంట్ లో బడ్జెట్ ఫిల్మ్ ఇన్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి తీయచ్చు అని ఉంది. ఇప్పుడు అది కాస్త 2 to 3 crores అయింది, రైట్? సో అలా తీస్తే దాని లో బడ్జెట్ ఫిల్మ్, లైక్ దాంతో మీరు డీసెంట్ మూవీ తీయచ్చు. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అంత బడ్జెట్ ఆబ్వియస్లీ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ఇట్. సో ఇట్స్ వెన్ యూర్ డూయింగ్ ఇన్ లో బడ్జెట్ థింగ్స్ గెట్ ఇన్ టు లైక్ యూర్ గెటింగ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్, అమెచ్యూర్ టెక్నీషియన్స్. సో అలా చేసినప్పుడు యూ క్యాన్ ఎక్స్పెక్ట్ లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ బిజినెస్ ఫర్ దాట్, లైక్ కమర్షియల్గా మనం వెళ్ళి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టెల్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్, మీరు ఎంత మంచి సినిమా తీయండి, ఎంత సూపర్ హిట్ థ్రిల్లర్, మంచి కాన్సెప్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సూపర్ సినిమా తీయండి, ప్రమోషన్స్, మార్కెటింగ్ ఇది లేకపోతే ఆ సినిమా ఎవరికి తెలీదు. దట్స్ హ్యూజ్. ఇప్పుడు లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇండియాలో మీరు మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా సరే, వాళ్ళు చెప్పేది బేసిక్లీ ఏంటంటే నువ్వు సినిమాకి ₹1 కోటి ఖర్చు పెడితే ఆల్మోస్ట్
మళ్ళీ ఇంకో ₹1,00,00,000 మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఖర్చు పెట్టాలి. అంత ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు సినిమాలు దాంట్లో ఏం మ్యాటర్ లేకపోయినా ఫుల్ మార్కెటింగ్ చేసి పబ్లిసిటీ చేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో దట్ ఈస్ ద ట్రిక్. సో అదే సినిమా ఎంత మంచిదైనా సరే మార్కెటింగ్ లేకపోతే ఎవరికి తెలియదు. లైక్ ఇప్పుడు ఏమంటే ఓ అలాంటి సినిమా వచ్చిందా, అది అసలు నాకు తెలియదే చూడలేదే అంటారు. లైక్ అసలు సగం మందికి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఓటీటీలో కానీ మీరు చూస్తే ఎన్ని సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయో, బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్ బికాస్ అగైన్ వాళ్ళు స్మాల్ బడ్జెట్ మూవీస్ అవి. వాటికి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్న డబ్బులతో అవంతా తీసుకెళ్లి ప్రొడక్షన్ లో పెట్టి మంచి సినిమా తీయాలనుకుంటారు, కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి కొంచెం పెట్టుకోవాలనే థాటే రాదు మాకు. ఏంటంటే డబ్బులన్నీ మనం క్వాలిటీ కోసం స్పెండ్ చేయాలి, ఈ మళ్ళీ మార్కెటింగ్ కి ఎందుకు, ఏముందిలే వెళ్ళి సినిమా బాగుంటే నెమ్మదిగా వెళ్ళి మనం అలా ఏం చేద్దాం అనుకుంటాం, కానీ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. సో దట్ ఈస్ వేర్ ఐ ఆల్సో లాగ్డ్ టు బి ఫ్రాంక్. నేను నా తీసిన ప్రొడక్షన్స్ అన్నిట్లోనూ నేను మార్కెటింగ్ చేయలేదు, ఎందుకంటే నాకు ఉన్న డబ్బులన్నీ నేను ఆ తీయడంలోనే ప్రొడక్షన్లోనే ఖర్చు పెట్టేవాడిని. సో ఐ వాంట్ ఆస్క్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. యు ఆర్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్. ఒకటి తెలుగు ఆడియన్స్ బేస్డ్ ఇన్ ఆంధ్ర తెలంగాణ ఒకటి రెండోది తెలుగు పీపుల్ హూ హీన్ లివింగ్ హియర్ ఫర్ 20-30 years ఒక ఆడియన్స్. మూడోది అక్కడి నుంచి ఇటీవల వచ్చిన వాళ్ళు లాస్ట్ 5-10 yearsలో వాళ్ళు అక్కడ కొంచెం తెలుసు, ఇక్కడ కొంచెం తెలుసు, ఇది ఒక ఆడియన్స్ ఉంది. అండ్ ఇది యాజ్ ఫర్ అస్ కెనడా ఇస్ కన్సర్న్. ఇప్పుడు యూఎస్ఏ తీసుకుంటే వాళ్ళకి దే హ్యావ్ ఎ టోటలీ డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి యూఎస్ఏ. మరి you're looking at 4 different types of audiences. మరి మీరు 4 categories of audiences ఉన్నప్పుడు మీరు ఫిలింని ఎలా దాన్ని మౌల్డ్ చేసి తీసుకెళ్ళాలి, ఎటువంటి ఛాలెంజెస్ మీకు ఉంటాయి అనుకుంటున్నారు? దిస్ ఇస్ అ వండర్ఫుల్ క్వశ్చన్, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇదర్ వెన్ యూ లుక్ ఎట్ పాలిటిక్స్ ఆర్ యునో ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్, ఫిల్మ్ మేకింగ్, మనం వి ట్రై టు ఇంప్రెస్ ద గ్రేటర్ అమౌంట్ ఆఫ్ పీపుల్, ద గ్రేటర్ ఆడియన్సెస్. ఎంతమందిని ఇంప్రెస్ చేయగలిగితే మనకు అంత బెనిఫిట్ కుదురుతుందని మనం ఓవరాల్గా చూస్తాం. అంతేగాని ఒక సెగ్మెంట్, ఒక సెక్టర్ పెట్టుకుంటే మనకు అంత రీచ్ రాదు ఒక ఫిల్మ్కి. సో ఫిల్మ్లో కూడా డైరెక్టర్స్ కూడా అంతే చూస్తారు, ఫిల్మ్ మేకర్స్ కూడా అంతే చూస్తారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆడియన్స్కే ఈ ఫిల్మ్ పరిమితం అని ఎవరు తీసేటప్పుడు అందరికీ సూట్ అయ్యేలా ఉండాలి, అందరికీ రీచ్ ఉండాలి, అప్పుడే మనకి ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే పాసిబుల్. కాకపోతే ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద మార్కెట్ టు. సో ఇప్పుడు నీ కాన్సెప్ట్ చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా ఒక విలేజ్ టైప్లో ఉన్న మూవీస్, హీరో విలేజ్లో స్టోరీస్ ఇప్పుడు పాపులర్ ఉన్నాయి కొంచెం. చాలా ఇప్పుడు పుష్ప చూసిన, ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ దే ట్రైన్ టు మేక్ ద హీరో లుక్ లైక్ యూనో హీస్ ఫ్రమ్ అ విలేజ్ అండ్ విలేజ్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ పాపులారిటీ ఇన్ అండ్ యునో మోర్ బిజినెస్ ఇన్ ద ఏరియాస్ వేర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ కానీ అలాంటి ఏరియాస్లో దే లవ్డ్ పుష్ప ద మోస్ట్. బికాస్ అక్కడ ఉండే వాళ్ళంతా దే ఆర్ ఆల్ స్ట్రగ్లింగ్, దే వాంట్ టు సీ దెమ్ సెల్ఫ్ ఇన్ దాట్. సో అలాంటి సినిమా చూసినప్పుడు వాళ్ళని ఆ క్యారెక్టర్లో చూసుకుని అబ్బా మనం కూడా ఇట్లా ఉండాలిరా, ఇంత మనం ఎంత యూనో లైఫ్లో ఎంత లోగా ఉన్నా ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇట్లా ఉండాలన్నమాట. సో దే లైక్ టు కనెక్ట్ దెమ్ సెల్ఫ్ టు ద క్యారెక్టర్. సో మీరు బేస్డ్ ఆన్ యువర్ గోల్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ, యూ టార్గెట్ యువర్ మూవీ మోర్ అ లిటిల్ బిట్ మోర్ బయస్ ఆన్ దాట్ సైడ్. సో ఇప్పుడు ఈ సినిమాకి డబ్బులు రావాలనుకుంటే మీరు యూ హ్యావ్ టు సీ ఈ టైప్ ఆఫ్ మూవీ ఎక్కడ బాగా రీచ్ యాక్సెప్ట్ అయింది అని అట్టుగా ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నేనేం చేస్తాను నా స్క్రిప్ట్స్లో అంటే అని కనుక, ఇప్పుడు చాలా సినిమాలు ఇండియా నుంచి వచ్చిన సినిమాలు మనం చూసి నవ్వుకున్న వాళ్ళం, మన ఆడియన్స్లో చూసి ఏంట్రా ఇది, దీనికి ఒక లాజిక్ లేదు, ఏం లేదు, వీడు ఫిజిక్స్ ఫాలో అవుతాడా లేదా, ఇది ఎక్కడన్నా అసలు రియాలిటీకి దగ్గర. సో నాకు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది. సో వెన్ ఐ మేక్ మూవీస్ ఐ లైక్ టు మేక్ ఇట్ మోర్ రియలిస్టిక్. So, you know, it shouldn't look like where somebody is sitting there and looking at it and I'm like, yeah, right, you know, this is not something that I see from in real life or not able to connect to it. Like, I don't make, ఇప్పుడు సినిమా అంటే కొంతమందికి ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్, అక్కడికి వెళ్ళిపోయి ఇట్స్ మూవీలా చూడండి అన్నట్టుగా ఒక ఐడియా ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏమైనా చూపిస్తాడు, హీరో కొడతాడు, వాళ్ళు ఈ విలన్స్ ఎగురుకుంటూ ఆకాశంలో పడిపోతారు, హీఈస్ వన్ ఆఫ్ ద సూపర్ గుడ్, అదొక టైప్ ఆఫ్ థింకింగ్. ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే దే ట్రై టు మేక్ ఇట్ క్లోజ్ టు రియాలిటీ. సో ఎనీ ఆడియన్స్, ఇప్పుడు మనలాంటి వాళ్ళు నార్త్ అమెరికా వాళ్ళు చూస్తున్నా, ఇప్పుడు ఇండియాలో ఉన్న యూనో లేటెస్ట్ యూత్ వాళ్ళందరూ కూడా చూసినా అందరికీ ఇప్పుడు మెచ్యూరిటీస్ వచ్చేస్తున్నాయి. ఎవరు అట్లాంటి సినిమా హీరోని సూపర్ హీరో లాగా ఎలివేషన్ ఇచ్చి విపరీతంగా చూసినా ఎవరు చూడట్లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. హీరో ఇంట్రొడక్షన్ సీన్లు అవన్నీ పెడితే ఎవరు చూడట్లేదు. దే మెయిన్ థింగ్ దే వాంట్ ఇస్ ద కాన్సెప్ట్.
వాట్ ఈస్ ద రియల్ పాయింట్, న్యూ పాయింట్ ఏదైనా డైరెక్టర్ మూవీలో చెప్తున్నాడా అని చూస్తున్నారు. సో ఆడియన్స్ ఆల్సో లైక్ మెచ్యూరిటీ వచ్చి దే ఆల్సో ఎవాల్వ్డ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఐ లైక్ ట్రై టు మీట్ దోస్ థింగ్స్. కానీ అట్ ద సేమ్ టైం అండ్ ఇప్పుడు మన సినిమాకి ఎందుకు వెళ్తాం, ఎంటర్టైన్మెంట్. సో అది లేకుండా దేర్ ఇస్ నో ఫన్. సో I still try to add those elements. That is like my cup of tea. So when I make movies, I want to have some entertainment, like some fun, some movie, some comedy, some songs, and masti. At the same time, give a good, good subject. So like it's like a gift you got from God. The talent or filmmaking. నువ్వు చేయగలుగుతున్నావు అంటే అది దేవుడు ఇచ్చిన మనకు వరం. అది మన సద్వినియోగం చేసుకోవాలి. అది నా మెయిన్ కాన్సెప్ట్. సో ఐ షుడ్ గివ్ గుడ్ మెసేజ్ అవుట్. దేర్ ఇస్ కిడ్స్ వాచింగ్. మన ఇండియన్ మూవీస్కి రేటింగ్ కూడా అటుగా ఉంటుంది, పెద్ద ఎవడో రేటింగ్ పట్టించుకోరు. సో పిల్లలు చూస్తున్నప్పుడు, యూత్ చూసినప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ ఇవ్వడం తప్పలేదు కదా. సో వై అన్నెసెసరీలీ షో దమ్ ఎంకరేజ్ ఆర్ షో సంథింగ్ బ్యాడ్ ఇన్ లైమ్ లైట్ బికాస్ దాన్ని చూసి అడాప్ట్ అయిపోతారు. లైక్ నేను అలాగే ఇప్పుడు నేను పెరిగిన వాడిని. సినిమా హీరోని చూసి ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆ సినిమా హీరో మంచిగా ఉంటే okay, but what if he had some gray shades? Then you take the bad things and you are giving bad to the society, right? That's very nice of you. Yeah. So the other question is, నేను నా ఇంటరాక్షన్లో చూశాను with people in Toronto, Canada. They are on the border producers. కొంతమంది చూశాను. వాళ్ళ దగ్గర దే హ్యావ్ రిసోర్సెస్, దే హ్యావ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, దే హ్యావ్ దర్ హార్డ్ వర్క్ వల్ల వాళ్ళు సంపాదించారు. వాళ్ళకి కోరిక ఉంటుంది సినిమా ప్రొడ్యూస్ చేయాలని కానీ వాళ్ళకు ఉంటుంది. బట్ వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫెన్స్. దే డోంట్ జంప్ అండ్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్. వాళ్ళు ఎందుకు అలా వాళ్ళు డెసిషన్ తీసుకోరో అది దే షుడ్ నో ఇట్ బెటర్. బట్ మీ అభిప్రాయంలో వాట్ యూ థింక్ దోస్ అటువంటి ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి సో దట్ they step out from the borderline to being an actual producer? In the process, they help budding and directors like you and others in the